మీ ఫ్రెండ్ ఇచ్చిన ఆ బంగారు కిరీటం దొంగతనం జరగటానికి కారణం కూడా ఈ వదినే. దొంగతనమా? అవును డాడీ, ఆ కిరీటాన్ని వదినే దొంగతనం చేయించింది. మీరు చెప్పినట్టు రాత్రికి ఆ దొంగతనం చేస్తారా? పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీ మీద కేసు పెడతాను. ఈ కిరీటంలో ఒక రాయి ఊడిపోయి ఉండడం నిన్న సాయంత్రం చూశాను నేను. అంతేకాదు, ఆఖరికి పిల్లలు తినే తిండిలో కూడా బొద్దింకలు వేసింది. అందరి దృష్టిలో శ్యామని చెడ్డదాన్ని చేయడం కోసం తను చాలా అడ్డమైన పనులు చేసింది. ఆ అడ్డమైన పనులకు పరాకాష్ట మమ్మీని అరెస్ట్ చేయించడం. ఐశ్వర్య అక్క అన్ని చేసినా కూడా తను ఇంటి కోడలు అని, నా తోటి కోడలు అని ఇంతకాలం భరించాను. అత్తయ్యని అరెస్ట్ చేయించే స్థాయికి తెగించేసిందని ఇక భరించలేకపోయాను మామయ్య గారు. ఏమండి, ఈ ఇంటి రెండో కోడలు ఎంత తప్పు చేసిందో చూశారుగా. అలాంటి కోడలికి ఎలాంటి శిక్ష విధిస్తారో ఈ ఇంటి పెద్దగా మీరే చెప్పండి. ఐశ్వర్యకి శిక్ష విధించాల్సింది నువ్వో నేనో కాదు వసంత, తన మెడలో తాడి కట్టిన అరుణ్. తన భార్య చేసిన తప్పుకి తను ఎలాంటి శిక్ష విధించినా నేను అడ్డు చెప్పను. విన్నావుగా అరుణ్, మీ డాడీ ఏం చెప్పారో విన్నావుగా. ఇలాంటి మనిషికి ఎలాంటి శిక్ష విధిస్తావో నువ్వే చెప్పరా. తనకెలాంటి శిక్ష విధించాలో చెప్పను, చెప్పలేను. చేసి చూపిస్తాను. మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత నీకు లేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయొద్దు.
ఏంటి ఉలిక్కి పడ్డావు? నీ నిజ స్వరూపం బయట పెడితే ఏం జరుగుతుందో ఊహించుకున్నావా? అవును, ఊహించుకున్నాను. ఏం జరుగుతుందని నువ్వు ఊహించావో దాన్ని నేను ఊహించుకున్నాను. కానీ నువ్వు ఊహిస్తున్నట్టుగా నేను ఊహించిన ఈ ఊహ నిజం కాదు. ఎందుకంటే నేను చేసిన దానికి ఏ ఒక్కదానికి నీ దగ్గర సరైన సాక్ష్యం లేదు. నా మీద కోపంతో నువ్వే నా మీద నింద వేస్తున్నావని నేను రివర్స్ డ్రామా ఆడగలను. ఫేక్ సాక్ష్యాలతో అందరినీ నమ్మించగలను. అప్పుడు అందరూ కలిసి నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. గుర్తుంచుకో. ఇలా భయపెట్టి నీ నిజ స్వరూపం అత్తయ్య వాళ్లకు చెప్పకుండా నన్ను ఆపాలి అనుకుంటున్నావా? నీ తప్పు బయట పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా దేనికి నేను భయపడను, చెప్పి తీరుతాను. అయితే ఆలస్యం ఎందుకు? వెళ్ళు, ఇప్పుడే చెప్పు. అత్తయ్య, మీరు అరెస్ట్ అవ్వటానికి ఐశ్వర్య అక్కే కారణం అని చెప్పు. ఆ రౌడీకి ఐశ్వర్య అక్క ఫోన్ చేసింది, ఆ ఫోన్ కాల్ నేనే మాట్లాడానని కూడా చెప్పు. కావాలంటే కాల్ లిస్ట్లో ఐశ్వర్య అక్క నెంబర్ ఉంటుంది, చూసుకోమని కూడా చెప్పు. నువ్వు అలా చెప్పటం వల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను ఆ ఫోన్ చేసింది మీ అందరికీ తెలిసిన నా సిమ్ నుంచి కాదు. ఇలాంటప్పుడు వాడుకోవటం కోసం నేను వేరే వాళ్ళ పేరుతో తీసుకున్న వేరే సిమ్ నుంచి ఫోన్ చేశాను. కాల్ లిస్టులు చూసినా, పోలీసులు ఎంక్వైరీ చేసినా అది నా సిమ్ కాదని తెలుస్తుంది. పల్లెటూరులో పుట్టి పెరిగిన తెలివి తక్కువ దానివి నువ్వు. మరి నేను పట్నంలో పుట్టి పెరిగిన తెలివిగల దాన్ని. నా తెలివితేటల ముందు నీ తెలివి తక్కువతనం ఎందుకు పనికిరాదు. ఇది తెలివితేటలకి, తెలివి తక్కువతనానికి సంబంధించింది కాదు, తప్పు ఒప్పులకి సంబంధించింది, మంచి చెడులకి సంబంధించింది. నీ వైపు తప్పుంది, నా వైపు ఒప్పుంది. నా వైపు నుంచి మంచి, నీ వైపు నుంచి చెడు ఉంది. కాబట్టి నీ విషయం ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. దీన్ని ఇంత బెదర కొట్టినా కూడా ఇంకా చెప్తానంటుందేంటి? ఆవేశంలో అలా అంటుందిలే కానీ తర్వాత ఆలోచించి ఆగిపోతుంది. ఒకవేళ తను చెప్పినా వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోవాలి. ఎస్, అఖిల్ బాబు, మీకు ఒక విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి అఖిల్ బాబు? థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అఖిల్ బాబు? మమ్మీని నిర్దోషి అని నిరూపించగలిగామంటే దానికి కారణం నువ్వే శ్యామా. నువ్విచ్చిన సలహా వల్లే కల్తీ చేసిన వాణ్ణి కనుక్కోగలిగాం. మమ్మీ నిర్దోషని నిరూపించగలిగాం. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. నేనే కాదు శ్యామా, ఇంట్లో ఉన్న అందరూ నీకు థ్యాంక్స్ చెప్పాలి, తెలుసా? శ్యామా, నేను నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటి అఖిల్ బాబు అది? రేపు మమ్మీ డాడీల మ్యారేజ్ డే. ఓ అవును కదా, నేను మర్చిపోయాను. ఈ అరెస్ట్ గొడవలో పడి అందరూ దాని గురించి మర్చిపోయారు. మమ్మీ డాడీ కూడా మర్చిపోయారు. మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళకి మంచి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది కదా? అవును అఖిల్ బాబు, చాలా బాగుంటుంది. ఏం చేస్తే వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు? అవును, ఏమిస్తే సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు? ఐడియా, వాళ్ళని సర్ప్రైజ్ చేసే బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి ఆ ఐడియా అఖిల్ బాబు? వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి అంటే వాళ్ళు ఊహించని గిఫ్ట్ వాళ్ళకివ్వాలి. ఏంటి ఆ ఊహించని గిఫ్ట్? ఊహించు. ఏ గిఫ్ట్ అయితే వాళ్ళు ఊహించరో నువ్వు ఊహించు. నాకేమీ తట్టడం లేదు అఖిల్ బాబు. చిన్న క్లూ ఏదైనా ఇవ్వండి. క్లూనా? ఓకే. ఆ గిఫ్ట్ని మనిద్దరం తప్ప ఇంకెవ్వరూ వాళ్ళకి ఇవ్వలేరు. అదే క్లూ. మనిద్దరం తప్ప ఇంకెవరు ఇవ్వలేరా? ఏంటది? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. మీరే చెప్పండి అఖిల్ బాబు, ఆ గిఫ్ట్ ఏంటి? మనిద్దరం మాత్రమే ఇవ్వగలిగే ఆ గిఫ్ట్ మనవడు ఆర్ మనవరాలు. తెల్లారేసరికల్లా వాళ్ళ చేతుల్లో మనవణ్ణో మనవరాలనో పెట్టి మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నామనుకో, చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు కదా. అది తెల్లారే సరికల్లా చేతిలో పెట్టే రెడీమేడ్ గిఫ్ట్ కాదు అఖిల్ బాబు. ఆ గిఫ్ట్ రెడీ అవ్వాలంటే 9 నెలలు పడుతుంది. అంటే స్పీడ్ డెలివరీ సౌకర్యం ఏమైనా ఉందేమో అని. అలాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. అయితే ఆ గిఫ్ట్ నెక్స్ట్ మ్యారేజ్ డేకి ప్లాన్ చేద్దాంలే. మీ ఇష్టం. కూర్చో. నా ఇష్టం అంటే సరిపోదు, ఇద్దరం ఇష్టపడాలి, కష్టపడాలి, గిఫ్ట్ రెడీ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి. ఓకే, అది నెక్స్ట్ మ్యారేజ్ డే కాబట్టి మరి ఈ మ్యారేజ్ డేకి ఏమిస్తే బాగుంటుంది? అది కూడా మీరే చెప్పండి. వాళ్ళని సర్ప్రైజ్ చేయాలంటే ఒక్కటే మార్గం. అది సంగతి. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది అఖిల్ బాబు. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. ఓకే. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే నాడు ఐశ్వర్య అక్క గురించి చెప్పడం కరెక్టేనా? వద్దు, ఆ విషయం చెప్తే వాళ్ళ మ్యారేజ్ డే స్పాయిల్ అవుతుంది కదా. లేదు, చెప్పడమే కరెక్ట్. ఇవాళ ఐశ్వర్య అక్క నిజ స్వరూపం వాళ్లకు తెలియడం అనేది వాళ్ళ మ్యారేజ్ డే గిఫ్ట్ అవుతుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి శ్యామ ఈ టైంలో తలుపు కొడుతోంది? చూద్దాం పద.
ఏంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య. నాతోనా? ఆ, మీతో కూడా మాట్లాడాలి మామయ్య గారు. అర్ధరాత్రి నిద్రలేపి మాట్లాడాల్సినంత ముఖ్య విషయమా అమ్మా? అవును మామయ్య గారు. రండి చెప్తాను. అరే, కరెంటు పోయిందే. పర్లేదు మామయ్య గారు, ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లగా నడవండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య గారు, మామయ్య గారు, కేక్ కట్ చేయండి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, దేవుళ్ళ జన్మాలయం. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవ. అవును, ఎవరిది సర్ప్రైజ్ ప్లానింగ్? మీ అబ్బాయి గారిదే. అనుకున్నాను, నువ్వే ప్లాన్ చేసుంటావని అనుకున్నాను రా. మా కొడుకులు కోడళ్ళు ఎప్పుడూ ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటే దాన్ని మించిన సంతోషం మాకేముంటుంది చెప్పండి. అవునన్నా, మీ అన్నదమ్ములు ఎంత సఖ్యతగా కలిసున్నారో తోడికోడళ్లు కూడా అంత సఖ్యతగా ఉండాలి. తోడికోడళ్ల మధ్య ఏ పొరపత్యాలు లేకుండా ఉండాలి. ఒకరి విషయంలో ఒకరు ఏ పొరపాటు చెయ్యకుండా, ఏ తప్పు చెయ్యకుండా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తోడికోడళ్ళు అక్కా చెల్లెళ్లలా కలిసిపోవాలి. అలాగే అత్తయ్య, మేము సొంత అక్కా చెల్లెళ్ళలాగే కలిసుంటాం. కలిసుంటామంటవేంటక్క? ఆల్రెడీ మనం అలాగే కలిసున్నాం కదా. నువ్వేమో నాకు సొంత అక్కతో సమానం, శ్యామ ఏమో నాకు సొంత చెల్లెతో సమానం. అంతే కదక్క? అంతే అంతే. ఓ మామయ్య గారు, రేపు ఉదయం మనం అందరం మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాలి. మనం ఆ కేసు నుంచి బయటపడితే
అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాము. రేపే వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుందాం. అలాగేనమ్మా, అందరం కలిసే వెళ్దాం. అందరం అంటే కష్టం డాడీ. రేపు నాకు అరుణ్కి మీటింగ్ ఉంది కదా, రావడం కుదరదు. అవును కదా, ఓకే, మేము వెళ్ళొస్తాంలే. అవునమ్మా, మల్లికార్జున స్వామి గుడి పక్కన అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది కదా, వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కదా. అవును మావయ్య గారు, చాలా మంచిదంటారు. మంచిదైనా సరే మీరు మాత్రం కొండెక్కి వెళ్ళడానికి నేను మాత్రం ఒప్పుకోను. మీ ఆరోగ్య రీత్యా మీరు కొండలు గుట్టలు ఎక్కకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. మీరు కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చేస్తుంది. అలా ఆయాసం వస్తే మధ్యలో ఆగిపోతానులే. అలా ఆగిపోవడం మంచిది కాదు, అందుకే వద్దు అంటున్నాను. ఎప్పటినుంచో స్వామివారిని అలా కొండ మీద దర్శనం చేసుకోవాలని నా కోరిక వసంత.